పుష్ప సిరీస్తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ క్రేజ్తో పాన్ ఇండియా ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. అందులో భాగంగానే తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ రాకా. ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎపిక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అంతర్జాతీయ స్థాయిలో అంచనాలను పెంచేశాయి. ఈ విజువల్ వండర్లో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకునే కథానాయికగా నటిస్తుండగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, అలాగే జాన్వీ కపూర్ కూడా అత్యంత కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ నలుగురు టాప్ హీరోయిన్లు ఒక సినిమాలో భాగం కాబోతున్నారనే వార్తే అభిమానుల్లో పొనకాలు తెప్పిస్తుంటే, ఇప్పుడు అంతకు మించిన ఒక మైండ్ బ్లోయింగ్ వార్త మొత్తం ఫిలిం ఇండస్ట్రీనే కుదిపేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ భారీ చిత్రంలో విలన్ పాత్ర కోసం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు గ్రహీత హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ను రంగంలోకి దించేందుకు చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఒకవేళ విల్ స్మిత్ ఈ ప్రాజెక్టులోకి అడుగు పెడితే ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది అత్యంత అరుదైన బిగ్గెస్ట్ హాలీవుడ్ ఇండియన్ కాంబినేషన్గా నిలవడం ఖాయం. విల్ స్మిత్ స్థాయికి తగ్గట్టుగా అట్లీ ఒక పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్ డిజైనింగ్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం. విల్ స్మిత్కు సంబంధించిన కీలక సన్నివేశాలను భారీ విదేశీ లొకేషన్లలో చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆయన కేటాయించే తేదీలను బట్టి ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత విదేశీ షెడ్యూల్ను నిర్వహించేందుకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఈ విదేశీ చిత్రీకరణకు సంబంధించిన లొకేషన్లను ఫైనల్ చేసే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఈ వార్త బయటకు రావడంతో అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇదిరా ఐకాన్ స్టార్ రేంజ్, ఇకపై హాలీవుడ్ స్టార్లను కూడా టాలీవుడ్కి పరిచయం చేస్తామంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ మాస్ అండ్ యాక్షన్ ఇమేజ్, అట్లీ విజన్, దానికి తోడు విల్ స్మిత్ లాంటి గ్లోబల్ స్టార్ తోడైతే రాకా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే దీనిపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.